హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. ముందుగా చేప ముక్కల్ని తీసుకొని వాష్ చేయండి. వాషింగ్ మిషన్‌లో వేసి కాదండోయ్! సాల్ట్, పసుపు వేసి చేతులతో. ఇప్పుడు చేప ముక్కలకి మేకప్ వేద్దాం. కొద్దిగా సాల్ట్, కారం, పసుపు, దంచిన మిరియాల పొడి, అర చెంచా గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పొడి, కొద్దిగా ఫిష్ మసాలా, ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి మసాలా ముక్కలకి పట్టేలా కలపాలి. లేకపోతే పండగ రోజు రంగులు లేని ముగ్గుల్లా కనిపిస్తాయి మన చేప ముక్కలనమాట. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి 2 టమాటాలు, సగం ఉల్లిపాయి, బత్తాకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని మెత్తగా పేస్ట్ చేయండి. క్లోజప్ పేస్ట్ కాదండోయ్! మెత్తగా గ్రైండ్ చేయాలి అని. కడాయిలో ఆయిల్, మెంతులు, మిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. గోల్డెన్ అనని గోల్డెన్ ఫిష్ చేస్తున్నారనుకున్నారేమో! కాదండి, రాగంటి లేదా రవ్వ అంటారు ఈ చేపని. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఇందాక గ్రైండ్ చేసాం కదా టమాటా పేస్ట్ తెచ్చి దీనిలోకి వేసేయండి అంతే. ఇప్పుడు దీనికి మాత్రమే సరిపడేలాగా కొంచెం పసుపు, సాల్ట్, కారం వేసి ఆయిల్ పైకి తేలేదాకా కలుపుతూ ఉడికించాలనమాట. ముక్కలు మునిగేలా వాటర్ వేసి పులుపు చెక్ చేసి సరిపోకపోతే కొంచెం చింతపండు పులుసు వేసి మరిగించాలి. పులుసు బాగా తెర్లుతున్నప్పుడు ఇందాక మేకప్ వేసుకొని పక్కన పెట్టుకున్నాం గదా చేప ముక్కల్ని, వాటిని తీసుకొచ్చి వీటిల్లో వేసి ఒక్కసారి కలిపి మీ టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాలనమాట ఈ స్టేజ్‌లో. హై ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ప్లేట్ పెట్టి ఉడికించి కొంచెం ధనియాల పొడి, కొంచెం ఫిష్ మసాలా ఉంటే కొబ్బరి పొడి కూడా వేసి స్పూన్‌తో ముక్కకి ఆపరేషన్ చేయకుండా క్లాత్ పట్టుకొని గిన్నెను అటు ఇటు కదపండి. లేకపోతే ముక్క విరిగిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో మరో 15 నిమిషాలు మరిగించాలి. చివరిగా కొత్తిమీర వేసేసుకుంటే మన చేపల పులుసు రెడీ.